ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. తక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నొరుపిడి మ్రాండుగా నిన్ను నియమించుచున్నాను. దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ధైర్యపరచాలని, బలపరచాలని దేవుడు ఈ వాగ్దానము తన ప్రజలకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మనము కూడా ఇజ్రాయెల్ ప్రజల్లాగా, యాకోబులాగా మనం బలహీనులుగా ఉంటున్నాం. అందుకే ఈ గ్రంథంలో పలు చోట్ల మనం చూస్తున్నప్పుడు పురుగు వంటి యాకోబుని చెప్పి దేవుడు తన ప్రజల్ని పిలిచేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే పురుగు లాంటి జీవితము అది ఎంతో తేలికైనదిగా, ఎందుకు ప్రయోజనం లేనిదిగా, బలం లేనిదిగా ఉంటున్నప్పటికీ దేవుడు వారిని నురుపెటి మ్రానుగా నిన్ను నియమించాలని, దాన్ని బలపరచాలని దేవుడు కోరుతుంటున్నాడు. మన యొక్క జీవితంలో దేవుడు అసాధ్యమైన విషయాలు కూడా మన ద్వారా దేవుడు సాధ్యపరచడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన భయంకరమైన పరిస్థితుల మధ్య శత్రు తాకిడికి గురైనటువంటిదిగా అనేకమైన భయంలో వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు వారికి నేను నీకు సహాయం చేస్తానని చెప్పి ధైర్యపరుస్తుంటున్నాడు. మన యొక్క జీవితంలో కూడా నీ జీవితంలో భయం మధ్య, ఆందోళన మధ్య నీవు కూడా ఈ పరిస్థితుల్లో ఏమి చేతకాని వాడిగా ఉంటున్నట్లయితే దేవుడు ఈ వాగ్దానము నీకు నాకు ధైర్యపరచడానికి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇదే పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు వారి యొక్క జీవితంలో పర్వతం లాంటి పరిస్థితులు ఉంటున్నాయి, కొండల లాంటి పరిస్థితులు ఉంటున్నాయి. వారు అధిగమించలేని వారుగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా ఈ యొక్క పరికరం ద్వారా అన్నిటినీ వారిని పొడి చేసి ఆ కొండలను పొట్టువలె చేసే శక్తి దేవుడు నీకు నాకు ఇచ్చేవాడు ఉంటున్నాడు. అందుని బట్టే దేనికి దిగులు పడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. నువ్వు దాటలేనంత పరిస్థితులు ఉన్నప్పుడొచ్చు, నువ్వు దాన్ని అధిగమించిన పరిస్థితి ఉండొచ్చు. దేవుడు ఈ దినమున నీకు నాకు సహాయం చేయడానికి మన ప్రక్కన ఉంటున్నాడు. అందుకే రాయబడింది, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక ధైర్యం తెచ్చుకొని దేవుడు నీకు ఇచ్చిన సహాయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళవలసిన వారు ఉంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.